అమెరికాలో ఉన్న వ్యక్తిని భారతీయ దర్యాప్తు సంస్థల వాళ్ళు లేపేపిస్తారని ఎవరు ఊహిస్తారా? ఒక సిఐఏ, ఒక మొసాద్ లాంటి వాడు గొప్పోడు అనుకుంటారు. అట్లాంటిది భారత్ ఆ స్థాయికి వస్తుందని ఎవరైనా ఊహిస్తారా? అమెరికన్ సిఐఏనే కంగారు పడినటువంటి, కళ్ళు తిరిగినటువంటి వ్యూహానికి సంబంధించి శ్రీహరి మంగళంపల్లి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. భారత్ మోడీ వ్యూహానికి కళ్ళు తిరిగిన సిఐఏ. అమెరికా, పాకిస్తాన్, చైనాలకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది భారత్. ఇప్పుడు ముళ్ళుని ముళ్ళుతోనే తీసేస్తుంది భారత్, అది అతి తక్కువ ఖర్చుతో. అమెరికా సేనలను ఆఫ్ఘనిస్తాన్ నుండి తన్ని తరిమేసిన తాలిబాన్ తెలుసు కదా. ప్రపంచానికి తీవ్రవాదం విషయంలో భయం పుట్టించినటువంటి తాలిబాన్లనే తీవ్రవాదుల నిర్మూలనకు భారత్ వాడుకుందని తెలుసుకున్న సిఐఏ నివ్వెరపోయింది. అది శత్రు దేశంలో గుసాయించి బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఇంకా పాకిస్తాన్లో అనేక మంది భారత వ్యతిరేక టెర్రరిస్టులు తాలిబాన్ ఇప్పటికే మట్టుపెట్టింది. టీటీబీ అంటే తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ పాకిస్తాన్లో ఉన్న కశ్మీరీ, ఖలిస్తానీ ఇంకా ఇతర తీవ్రవాద నాయకుల్ని మట్టుబెడుతూ పోతోంది. భారత్ ముల్లా యాకూబ్కి $10 మిలియన్ ఇచ్చింది. ఆ ఫండ్ జకోబేస్కి వెళ్ళింది. జకోబేస్ అంటే ప్రస్తుతం తాలిబాన్ సుప్రీం కమాండర్ హైబదుల్లా వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండే ప్రదేశం. కేవలం $10 మిలియన్ ఇండియా తన లక్ష్యత ఉగ్రవాదులు లేపేస్తోంది. బలూచి లిబరేషన్ ఆర్మీ చాలా చురుగ్గా ఉంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పింది ఎవరో అనామకురాలు కాదు, మాజీ సిఐఏ టార్గెటింగ్ గూఢచారి సారా అడమ్స్. మాజీ నేవీ మరియు సిఐఏ అధికారి షాన్ రియాన్ నిర్వహిస్తున్న ఒక షోలో ఈ సంచలన విషయాలు బయటపెట్టింది సారా అడమ్స్. అది దేవుడి మీద ఒట్టేసి మరి. ఇలాంటి నెక్సస్ ఎలా సాధ్యమైందో అమెరికాకి ఇతర గూఢచారి ఏజెన్సీలకు ఏమీ అర్థం కావడం లేదు.